తమ్ముళ్లకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. సోదరి ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ వారసుడు, మీ అందరికీ ఆప్తుడు, మీ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే ఈ డివిజన్లో ఎంతో కష్టపడి మరి గత నెలన్నర రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం, మీ గెలుపు కోసం వెంగళరావు నగర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భాస్కర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కోరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు, ఇంకా గౌరవనీయులైన ఎమ్మెల్సీ సోదరుడు తాత మధు గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు లాస్ట్కి చెప్దాం అనుకున్నాను. మా సిరిసిల్ల తమ్ముళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళకి సిరిసిల్ల నుండి వచ్చిన తమ్ముళ్ళకి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు, పజ్జనన మల్లన్న, పద్మారావు అన్న, పజ్జన్న, రైట్, బంటియా, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు, సారీ. మా తమ్ముడు బంటికి, అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున నేను ఎవరో పేర్లు చెప్పలేదో, అరే మీకు దండం పెడితే ఆగురిరా, ఆగురి, మన ఆగన్నకు, రైట్ 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 రైట్, ఇక లొల్లి పెట్టకూరి, కొద్దిసేపు లొల్లి పెట్టకు. పేరు పేరున అందరికి నమస్కారం. నాకు మీ లొల్లి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది నడిపిస్తా ఉన్నది. నిజమేనా? గెలుసుడు పక్కానా? 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా? 100%. చాలా చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు, గట్టెట్లయితుంది, జుబ్లీల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి, ఆనాడు టీఆర్ఎస్గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లలో 14 ఏళ్లు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం. ఆ తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనైతేనే తెలంగాణ బాగుంటది అని మీరు ఆశీర్వదిస్తే 10 ఏళ్లు, దాదాపు 10 ఏళ్లు, 9.5 ఏళ్లు అధికార పార్టీగా మీకు సేవలు అందించినాం. 2023 డిసెంబర్లో ఎలక్షన్లు అయితే ఆనాడు హైదరాబాద్ మహానగరంలో మీరెవ్వరూ కూడా ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని మీరు గెలిపించడం జరిగింది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఈ 25 ఏళ్లలో
ఏమేం జరిగింది రాజకీయం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. 25 ఏళ్ల కింద మన పార్టీ పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 3 ఏళ్లకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. అంటే 6 ముఖ్యమంత్రుల్ని 25 ఏళ్లలో చూసినాం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారం మారుతూ ఉంటుంది. ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా ఆ సమయాన్ని బట్టి, అప్పటి పరిస్థితిని బట్టి, ప్రజల మూడు బట్టి, ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది. మొదలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం ఆయన గట్టిగానే చేసిండు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా అభివృద్ధితో పాటు మరి సంక్షేమాన్ని కూడా జోడించి ఆయన ప్రయత్నం ఆయన కూడా చేసినారు. తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శక్తి వంచన లేకుండా వారు కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే, తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే. తర్వాత కేసీఆర్ గారు 2014లో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది. 200 ఉన్న పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు, ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు, అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి 1,116 రూపాయలు ఎవ్వరు అడగకపోయినా దాదాపు 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్టిచ్చి అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డను ఎక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు దగ్గర 15 లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు గుర్తుంది. అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున భావితరాల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. హైదరాబాద్లో దాదాపు 42 ఫ్లైఓవర్లు, షేక్పేట ఫ్లైఓవర్తో సహా 42 ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం. అట్లాగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం. మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 8.5 కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి 1000 పడకల ఆసుపత్రి మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే 900 కోట్ల రూపాయలతో 1000 పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం. ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో ఐటీ పరిశ్రమ కేవలం 3,20,000 మంది పనిచేసేది. కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా, అంటే కొత్తగా 6 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం ఆనాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు మన తెలుగు వాళ్ళు బయటి రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి. 10 ఏళ్లు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది. ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఒకవైపు హైదరాబాదు, మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం, పట్టణాలు బాగు చేసుకున్నాం, పచ్చదనం పెంచుకున్నాం, పర్యావరణం కాపాడుకున్నాం. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే
₹5కే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం. బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు. అందుకే ఒకసారి కాదు 2 సార్లు జీహెచ్ఎంసీలో ఇదే వెంగళరావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు. 2 సార్లు 18లో 23లో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగళరావు నగర్ డివిజన్. ఇది 10 ఏళ్ల మన ట్రాక్ రికార్డ్. నిన్న నేను ప్రజెంటేషన్ ఇచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి. సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం. రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం. క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం. మరి 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని దొంగ హామీలిచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని హామీలు, ఎంతమందిని మోసాలు, ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టమ్మా. ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్చుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. విన్నారా ఏం చెప్పిండ్రో? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 6 గ్యారంటీలు యాదుకున్నాయా? పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు? పెద్ద మనుషులకు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా 4000 పెన్షను? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా లేదా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. పెన్షన్ వస్తుందా? भाइयों बहनों वजीफा मिल रहा क्या? आसरा पेंशन 4000 आपको मिल रहा क्या? మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? ఇక 2,500 ఇస్తలేడు కానీ 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడట. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు. ఏది ఆడపిల్లల్ని? ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక చెల్లె నీకు కోటీశ్వర్లు అయిపోయినవా? అయిపోయిందా? ఇంకొక మాట చెప్పిండు, వికలాంగులుంటే 6,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, నేను 6,000 రూపాయలు ఇస్తా. ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టిండ్రు, అధికారంలోకి వచ్చినారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి, హైదరాబాద్లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి, రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి, 1000 గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సౌలత్ లేకుండా చేసి, 100 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి, చివరికి 700 మంది రైతులు
అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిల్చొని కనబడతా ఉన్నారు, మాజీ పంచాయతీరాజ్ మంత్రి. మొన్ననే పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతా ఉన్నారు. 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది. ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారెంటీలు ఇయ్యాలే, పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లాబట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. ఏమైతుంది, కొంతమంది అంటున్నారు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్లో అని. ఏమైతుందంటే నేను 2,500 రూపాయలు ఇయ్యకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు, నేను 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా ముసలి అవ్వ తాత నాకే ఓటేసిండ్రు, నేను 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు. మరి నేనెందుకు ఇయ్యాలే తులం బంగారం, నేనెందుకు ఇయ్యాలే స్కూటీలు, ఏమి ఇయ్యకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు నేను ఈ గల్లీలకెళ్ళి వచ్చినా, ఈ గల్లీలకెళ్ళి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చినా, మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు. వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు, పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలు నేను అడుగుతున్నా, చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మరి మీ అందరికీ ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో? హైదరాబాద్లో ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఎరికేనా? బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ల ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. నేను చెప్పుడు కాదు, 2 ఏళ్ల 1000 ఇండ్లు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా, మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో వేయాలని చెప్పి నేను